పరిశుద్ధ నామానికి వందనాలు. ఇక దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు వారి యొక్క నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క మాట యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనంలో, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని దేవుడు చెప్పుచున్న మాట. పిల్లరా, మరి ఆరాధిస్తున్న దేవుడు ఆదరణకర్త, ఆదరించేవాడు. శ్రమల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనుషులు మనల్ని విడిచిపెట్టేస్తే ఆయన మాత్రం మనల్ని ఆదరించి మనల్ని నడిపించే దేవుడని పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెలియజేస్తుంది పిల్లలు. అందుకే ఆయనకున్న పేరు ఆదరణకర్త. అయితే ఈరోజు మనం చదువుకున్న వాక్యంలో ఉంది, ఒక తల్లి మనల్ని ఎట్లా ఆదరిస్తుందో నేను కూడా వారిని అలాగే ఆదరిస్తానని వాక్యంలో మనం చదువుకున్న పిల్లలు. ఈ దేవుడు ఆదరణకర్త, ఆదరించేవాడు. అలాగనే ఈ వాక్యంలో చదువుకున్నట్లుగా మన ఈ భూమి మీదకి రావడానికి కారణమైన దేవుని తర్వాత రెండవదిగా మనల్ని ఆదరించేది, ప్రేమించేది తల్లిదండ్రులు. అందులో ప్రాముఖ్యంగా ఈ వాక్యంలో చదువుకున్నట్లుగా తల్లి మనల్ని ఆదరిస్తుందని దేవుడు ఒక మంచి సాక్ష్యాన్ని చెబుతున్నాడు. ఎందుకంటే మీ తల్లి మిమ్మల్ని ఎలాగ ఆదరిస్తుందో నేను కూడా మిమ్మల్ని ఆదరిస్తానని ఒక మంచి మాట దేవుడు చెబుతున్నాడు. అంటే తల్లి యొక్క ప్రేమ, అమ్మ యొక్క ఆదరణ, ప్రేమ గురించి దేవుడు ఒక మంచి సాక్ష్యాన్ని మనకి ఈరోజు జ్ఞాపకం చేస్తున్నట్టు పిల్లలు. ఎందుకంటే పిల్లల తల్లి యొక్క ఆదరణ, తల్లి యొక్క ప్రేమ అది ఎవరు వివరించలేనిది, ఎవరు దాన్ని చెప్పలేనిది, చెప్పజాలం. ఎందుకంటే నవమాసాలు మోసి మనల్ని కని తండ్రితో సమానంగా మనల్ని కష్టపడి మనల్ని పెంచి పెద్ద చేసేది, మనం బాగుండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని, దీవెనకరంగా ఉండాలని, ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలని తండ్రితో పాటు తల్లి కూడా చక్కని ఆలోచన కలిగిన వ్యక్తి అని మనం చెప్పాలి. అయితే తల్లి యొక్క ఆదరణ గురించి కూడా దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. నేను ఎలాగో తల్లి అనేకమైన సమస్యలు నీకు ఎదురైనప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు, శ్రమలు ఎదురైనప్పుడు, ఇబ్బందులు ఎదురైనప్పుడు తల్లి నీకు తోడుగా ఉండి, తల్లి తన ప్రేమను నీ పట్ల చూపించి ఎలాగో నీకు తోడుగా ఉండి ఆదరిస్తుందో అలాగూ నేను కూడా నిన్ను ఆదరిస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది పిల్లలు. అయితే ఈరోజు తల్లి ఉండి మనతో పాటు జీవించినప్పుడు తల్లి మనకి ఎన్నో సహాయకరంగా ఉంటే ఎంతకో మనల్ని ఆదరించి ప్రేమిస్తూ ఉంటుంది. అయితే మన జన్మనిచ్చిన తల్లి ఈ లోకాన్ని వదిలి దైవ సన్నిధికి వెళ్ళిన తర్వాత చాలామంది మనం అనేకసార్లు కృంగిపోతూ ఉంటాం. చిన్నతనంలో తల్లి పోగొట్టుకున్న వాళ్ళు కావచ్చు, పెద్ద వయసు వచ్చాక తల్లిని పోగొట్టుకున్న వాళ్ళు కావచ్చు. చాలామంది కృంగిపోతుంటారు, అయ్యో తల్లి ఉంటే నాకు బాగుండేది, ఈ సమయాన్ని నా తల్లి నా పక్కన ఉంటే నాకు ఆదరణగా ఉండేది, ప్రేమ చూపించేది, నాకు ఎన్నో సలహాలు ఇచ్చేది, నాకు తోడుగా ఉండేది అని తల్లి కోసం తల్లి లేక ఉండి అనేక మంది బాధపడేవారు, అనేక మంది వేదన చెందేవారు, అనేక మంది మనం ఈరోజు మనం చూస్తూ ఉంటాం. అయితే ఈరోజు వాక్యం ఏమని చెబుతుందంటే, పిల్లరా, నీ తల్లి నీతో సజీవంగా ఉన్నప్పుడు ఎలాగో నిన్ను ఆదరించిందో, ఎలాగో నిన్ను ప్రేమించిందో, ఎలాగో నిన్ను నడిపించిందో అలాగునే నేను ఈ దినాన్ని నేను ఆదరిస్తానని మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్నా ప్రియ దేవుని బిడ్డలు ఎవరైనా తల్లిని పోగొట్టుకుని ఉంటే, తల్లి ప్రేమను పోగొట్టుకుని ఉంటే, తల్లి ఆదరణ పోగొట్టుకుని ఉంటే ఈరోజు ప్రభువు చెబుతున్నాడు, మీరు భయపడవలసిన అవసరం లేదు, బాధ చెందవలసిన, దిగులు చెందవలసిన అవసరం లేదు. నీ తల్లి ఉండగా నీకు ఎటువంటి ఆదరణ కలిగిందో, నీ తల్లి ఉండగా నీకు ఎటువంటి ప్రేమను చూపించిందో అటువంటి ప్రేమను, ఆదరణను నేను నీకు మరలా అనుగ్రహిస్తాను, నీకు తోడై ఉంటానన్నాడు. కాబట్టి మనం భయపడవలసిన అవసరం లేదు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆదరణకర్త, ఆయన మనల్ని ఆదరించేవాడు. తల్లి మనల్ని ఎలాగ ఆదరించిందో, తల్లి తన ప్రేమను మన పట్ల ఎలాగో చూపించిందో అలాగనే మనం ఆరాధిస్తున్న దేవుడు నిశ్చయంగా తన ప్రేమను, తన ఆదరణ మనందరికీ చూపించి మనందరినీ కూడా నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.